ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజుల్లో టీ కాఫీలు ఎక్కువ త్రాగటం వల్ల కానీ, కొంతమందికి కూల్ డ్రింక్సు పంచదార ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల కానీ, ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ మరికొంతమంది యూత్ ఎక్కువ తినటం వల్ల కానీ, ఎప్పుడు పడితప్పుడు ఏదో ఒకటి నోరు ఆడించటం వల్ల కానీ పొట్టలో యాసిడ్స్ అవసరానికి మించి ఉత్పత్తి పొట్ట అంచుల్ని పాడు చేస్తున్నాయి. దీనివల్ల ఎక్సెస్ యాసిడ్ సిక్రేషన్ వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు చాలా ఎక్కువగా రావటం, మరి మంట ఎక్కువగా ఉండటము, ఆ యాసిడ్ ఎక్కువగా అన్నవాహికలోకి గొంతులోకి రావటము, ఇరిటేషన్స్ ఎక్కువ, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా కలిగించడానికి ఇలాంటి ఆహారాలు ఇలాంటి అలవాట్లు కారణమవుతూ ఉన్నాయి. మరి ఈ రోజుల్లో ఎక్కువ మంది పొట్ట సంబంధమైన ఇలాంటి మంటలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు కదా. ఇలా వచ్చినప్పుడు ఒమిప్రజోల్ ట్యాబ్లెట్లు వాడితే ఎలా ఉపశమనం కలిగి మంట ఎట్లా తగ్గుతుందో, అలా ఆ ట్యాబ్లెట్కి సమానంగా ఈ కాలంలో దొరికే చీమచింతకాయలు ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నిటిని తగ్గించడానికి ఈక్వల్ టు ఒమిప్రజోల్ ట్యాబ్లెట్ లాగా పనిచేస్తున్నాయని సైంటిఫిక్గా నిరూపించడం జరిగింది. మరి వేసవకాలంలో మనకు పల్లెటూళ్ళల్లో ఉండేవారికి రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా దొరుకుతాయి. 2 నెలల పాటు చీమచింతకాయలు పుష్కలంగా ఉంటాయి. సిటీల్లో వారికి కూడా పల్లెటూరు వారు తీసుకొచ్చి అమ్ముతున్నారు, హైవేల్లో కూడా అక్కడక్కడ పెడుతూ ఉంటారు. మరి ఈ చీమచింతకాయలు తినటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ బాగా తగ్గుతున్నాయి, రాకుండా చేస్తున్నాయని సైంటిఫిక్గా 2010వ సంవత్సరంలో వెల్స్ యూనివర్సిటీ చెన్నై వారు మన ఇండియాలోనే ఈ పరిశోధన చేశారు. వీళ్ళు ఎలా పరిశోధన చేశారనే విషయానికి వస్తే, వీళ్ళు ఈ పరిశోధనలకి మేకల్ని తీసుకున్నారు. మేక పొట్ట లోపలికి కొన్ని మందుల్ని పంపించారు. ఆ మందుల ప్రభావం చేత మరి ఏదో పెయిన్ కిల్లర్స్ లాగా వాడితే చూడండి మన పొట్ట లేయర్స్ అని డ్యామేజ్ అవుతాయి కదా, అట్లాగే మేక పొట్ట లేయర్స్ డ్యామేజ్ అయ్యేటట్టుగా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మేకకి పొట్టలో బాగా వచ్చేటట్టుగా కొన్ని మందులు ఇచ్చేసరికి ఆ మేకలకు పొట్ట సమస్యలు వచ్చాయి. అలా వచ్చినప్పుడు వాటిని తగ్గించటానికి చీమచింతకాయలు ఎలా ఉపయోగపడుతున్నాయి స్టడీ చేయటం కోసం, అలా పొట్ట గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చిన మేకల్ని తీసుకుని కొన్నిటికి వారం రోజుల పాటు ఒమిప్రజోల్ ట్యాబ్లెట్స్ ఇవ్వటం జరిగిందనమాట. ఆ మెడికేషన్ మరికొన్ని మేకలకి, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చిన మేకలకి చీమచింతకాయల యొక్క ఎక్స్ట్రాక్ట్ని తీసి పొట్టలోకి పంపించడం జరిగింది. వారం రోజులు గమనించారు. ఇట్లా కొన్నిటికి ఒమిప్రజోల్ ట్యాబ్లెట్, కొన్నిటికి చీమచింతకాయల ఎక్స్ట్రాక్ట్. 1 వీక్ తర్వాత ఈ మేకల పొట్టలను మళ్ళా పరిశీలించటం జరిగిందనమాట. ఏ మేకలకైతే ఒమిప్రజోల్ ట్యాబ్లెట్ వాడారో వాటికి కాస్త గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ కానీ, ఎక్కువ యాసిడ్ సిక్రీషన్స్ కానీ ఇవన్నీ తగ్గి ఎట్లా నార్మల్గా హీల్ అయి పొట్ట కనపడిందో, సేమ్ అదే మాదిరిగా 7 డేస్లో చీమచింతకాయల ఎక్స్ట్రాక్ట్ ఇచ్చిన మేకలకు కూడా అలాగే హీల్ అయిపోయాయి. ఎక్సెస్ యాసిడ్ సిక్రీషన్స్ అని కూడా బాగా తగ్గాయని సైంటిఫిక్గా వీళ్ళు రుజువు చేశారన్నమాట. చీమచింతకాయలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మరియు మంటను తగ్గించడానికి ఒమిప్రజోల్ మరియు ఇతర సంబంధమైన ట్యాబ్లెట్స్ వలె ఈక్వల్గా పనిచేస్తున్నాయని చెన్నై వారు నిరూపించడం జరిగింది. చీమచింతకాయలు తినటం వల్ల ఎందుకు తగ్గుతున్నాయి పొట్ట సమస్యలు అనేది తీసుకుంటే సైంటిఫిక్గా ఇందులో ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయట. ఎంత ఎక్కువ మొత్తం అంటే ఒకసారి వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. 100 గ్రాముల చీమచింతకాయలు మనం తిన్నామనుకోండి, 7.8 గ్రామ్స్ పాలిఫినాల్స్ ఉన్నాయట. చాలా ఎక్కువ మొత్తం. మామూలుగా మిల్లీగ్రాముల్లో ఉంటాయి, మైక్రోగ్రాముల్లో ఉంటాయి, కానీ గ్రాముల్లో ఉండవు. కానీ చీమచింతకాయల్లో 7.8 గ్రామ్స్ పాలిఫినాల్స్ ఉండటం వల్ల ఈ పాలిఫినాల్స్ పొట్టలోకి వెళ్ళిన తర్వాత పొట్టంచులమట యాసిడ్ సిక్రేషన్ చేసే పెరైటల్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్స్ నుంచి యాసిడ్ సిక్రేషన్ ఆపటానికి ఈ చీమచింతకాయలు ఎలా పనిచేస్తున్నాయంటే H+ అయాన్స్ని, K+ అయాన్స్ని, అలాగే దీంతోపాటు AT ఫేస్ అయాన్స్ని ఇలాంటి వాటిని ఆపి అసలు HCl ప్రొడక్షన్
ఉధృతంగా ఎక్కువగా తయారయ్యేదాన్ని, కొంతమందికి 2-2.5 లీటర్లు తయారవ్వాల్సింది 3.5-4 లీటర్లు యాసిడ్ ఎక్కువ తయారవుతుంది. అంత యాసిడ్ సెక్రేషన్ వల్ల ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తయారవటానికి ఏ అయాన్స్ అయితే కావాలో వాటిని ఆపేసి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడక్షన్ పెరైటల్ లేయర్స్ నుంచి, సెల్స్ నుంచి తయారవకుండా చీమచింతకాయలు కంట్రోల్ చేస్తున్నాయట. అందుకని దానివల్ల హైపర్ యాసిడ్ సెక్రేషన్ తగ్గటంతో పాటు యాసిడ్ సెక్రేషన్ కూడా స్లోగా వస్తున్నది, అవసరానికి తగ్గట్టుగా వస్తున్నది. ఇర్రెగ్యులర్ యాసిడ్ సెక్రేషన్ రాకుండా చీమచింతకాయలు ఉపయోగపడుతున్నాయని వాళ్ళు తెలియజేశారు. పొట్టకి ఈ యాసిడ్ తగ్గించటంతో పాటు మరొక బెనిఫిట్ చీమచింతకాయలు ఇస్తున్నాయట. ఏమిటంటే పొట్ట అంచులముట యాసిడ్ యొక్క ఘాటుని తట్టుకోవటానికి జిగురుత్పత్తి జరుగుతుంటుంది. ఆ జిగురుత్పత్తి చేసే కణజాలాన్ని యాక్టివేట్ చేసి జిగురుత్పత్తిని పెంచటం బాగా చేస్తున్నాయట చీమచింతకాయలు. అందుకని మంట కారణమయ్యే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కారణం యాసిడ్ తగ్గించటం, రక్షణకు బాగా ఉపయోగపడే జిగురుని పెంచటం, ఇవి చేస్తూ ఇక ఈ ఎసిడిటీ ఎక్కువైనప్పుడు నిదానంగా అల్సర్ ఫార్మేషన్ జరుగుతుంది. పొట్ట బ్లోటింగ్ కానివ్వండి, కొంచెం పెయిన్ లాంటివి ఉంటాయి కదా, అలాంటి నొప్పిని తగ్గించడానికి పొట్ట ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు రిలీజ్ అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ అనే వాటిని కూడా ఈ చీమచింతకాయలు తగ్గించి, మరి ప్రోస్టాగ్లాండిన్స్ తగ్గినాయి అంటే నొప్పి ఎక్కువగా తెలిసేటప్పుడు ఇవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని నొప్పికి కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ తగ్గించి నొప్పి తగ్గటానికి కూడా, పొట్టలో ఫ్రీగా ఉండటానికి కూడా, ఆ బ్లోటింగ్ గద్దెకు ఉపశమనం కలగటానికి కూడా చీమచింతకాయలు పనికొస్తున్నాయని తెలియజేశారనమాట. కాబట్టి ఈ వేసవిలో చీమచింతకాయలు దొరికినప్పుడు రోజు ఒక 100 గ్రాములన్నా 50 గ్రాములన్నా అన్ని పప్పులు ఒలుసుకుని కనుక తినగలిగితే పొట్టకు సంబంధించిన గ్యాస్ట్రిక్ సంబంధమైన సమస్యలన్నిటికీ చక్కటి బెనిఫిట్ ఇస్తుంది. మరి ఇంకా సీజన్ ఉంది కాబట్టి దొరికిన వారు ఎక్కడి నుంచైనా బాగా ఉపయోగించుకుంటే మంచిది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎప్పుడు సీజన్ వస్తుందని ఎదురు చూసి మనం వాడుకుంటే ఆరోగ్యానికి ఎంతో, పొట్టకెంతో లాభమని, రక్షణ వ్యవస్థను కూడా యాక్టివేట్ చేసే ఫ్లేవనాయిడ్స్ చాలా ఉన్నాయన్నమాట. అందుకని ఈ సీజన్లో వచ్చే సంబంధమైన సమస్యలకి చీమచింతకాయలను చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.